రాజ్పథ్ రోడ్లో తెలుగు రాష్ట్రాల శకటాలు 5 ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్నాయి. పలు కారణాలతో ప్రదర్శనకు నోచుకోని తెలుగు శకటం ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ప్రదర్శనకు కదలబోతున్నాయి. మొదట ఆంధ్రప్రదేశ్ తమ శకటానికి అనుమతి దక్కించుకుంది. సంక్రాంతి సంబరాల సందడితో హుషారెత్తించనుంది. ఇటు తెలంగాణ శకటానికి చివరి నిమిషంలో అడ్డంకులు తొలగటంతో రాజ్పథ్లో రాజసంగా ప్రదర్శనకు సిద్ధమవుతోంది శకటం. లష్కర్ బోనాలు, గోల్కొండ కోట, పెద్దమ్మ తల్లి బోనాల సందడి ఉట్టిపడే శకటానికి అనుమతి లభించింది. తెలంగాణ శకటాన్ని మొదట రిపబ్లిక్ డే సెరమోనియల్ కమిటీ జాబితాలో చేర్చుకుపోవడంతో ఈసారి తెలంగాణకు అవకాశం దక్కనట్టేనని అందరూ భావించారు. సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం పెద్దగా స్పందించలేదు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను కొత్తగా ఏర్పడ్డ తమ రాష్ట్రాన్ని విస్మరించరాదని కోరారు. దీంతో రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించి తెలంగాణ శకటానికి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సంప్రదాయ బోనాలతో పాటు బతుకమ్మ నమూనాను రాష్ట్ర సాంస్కృతిక సమాచార శాఖల గణతంత్ర వేడుకల కమిటీకి నివేదించారు. వాటిలో బోనాలు నమూనాకు కొన్ని మార్పులు సూచించి ప్రాథమిక ఆమోదం తెలుపుతూ అక్టోబర్ 27న జరిగే రెండో సమావేశానికి తుదిరూపుతో రావాల్సిందిగా కోరింది. కానీ ఆ రోజు సమావేశంలో తెలంగాణ అధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల శకటాలు సందడి చేయనున్నాయి. తక్కువ సమయంలో ఇతర శకటాలకు ధీటుగా తయారు చేయటం మన అధికారులకు కత్తిమీద సామే.